అందరూ కూడా కూర్చున్నాం. దేవుని సన్నిధిలో సాక్ష్యాల కొరకు సమయం. దేవుడు మన జీవితంలో చేసినటువంటి మేలుని బట్టి ఎవరైనా సాక్ష్యం ఇచ్చి దేవుని యొక్క మహిమపరచాలనుకుంటే దేవుని సన్నిధిలో సాక్ష్యం ఇచ్చి దేవుని యొక్క నామాన్ని మహిమపరుతూ సాక్ష్యాల కొరకు సమయము. దయచేసి ఎవరు కూడా అల్లరి చేయొద్దు. ఇది చాలా తక్కువ మందిగా ఉన్నాం కాబట్టి క్రమశిక్షణగా దేవుని యొక్క సన్నిధిని అనుభవించడానికి ప్రయత్నించాము. సాక్ష్యాల కొరకు సమయము. దేవుడు మన జీవితంలో చేసినటువంటి ప్రతి మేలుని బట్టి కూడా దేవుని సన్నిధిలో సాక్ష్యం ఇచ్చి దేవుని యొక్క నామాన్ని మహిమపరచవలసిందిగా ప్రభు పేరట మీ అందరికీ కూడా మనం చేస్తున్నాము. దేవుని బిడ్డలారా, సాక్ష్యాలు ఏమి లేనట్లయితే మరి సమయం చాలా అయిపోయింది. నా వయసునటువంటి గురువు కూడా ఉన్నారు. మరి ఏదేమైనా సమయానుకూలంగా ఈ క్రమాన్ని మనం ముగించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని బిడ్డలారా, మన మధ్యలో ఉన్నటువంటి దావీదు ప్రజలు మరి 2 నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని తెలియపరుస్తారు. దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధ కలుగుతాం. తదుపరి కొన్ని మాటలు మనం ధ్యానం చేసి కార్యక్రమాన్ని ముగించడానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన వారం మనం దేని గురించి మాట్లాడాలని, గొర్రెలు మేకలు. ఈరోజు మొన్న గొర్రెల గురించి మాట్లాడాడు. ఈరోజు మేకల గురించి దేవుడు ఏ విధంగా వివరిస్తున్నాడో మాట్లాడాలి. మేక అనగా ఒక భక్తుడు గొర్రె వలె కాక మేకతోలు కప్పుకొని దేవుని సన్నిధిలో తిరగడం. హల్లెలూయా. మేకతోలు గొర్రె కాకపోయినా మేకతోలు కప్పుకొని నేను ఒక మేకనే అని, నేను ఒక గొర్రెని అని చెప్పడానికి అది ప్రాధేయపడుతుంది. కానీ మన సంఘంలో కూడా అనేక ప్రాంతాల్లో మేక ఏం చేస్తుందంటే గొర్రెతోలు కప్పుకొని నేను కూడా విశ్వాసనే అంటాను. హల్లెలూయా. కానీ సంఘంలో దేవుడు చూస్తున్నాడు, ప్రతిదీ చూస్తున్నాడు. హల్లెలూయా. అంటే ఆయన దేన్ని కోరుకున్నాడు అంటే హృదయాన్ని కోరుకున్నాడు. మన వేషధారణ కాదు ఆయన కోరుకున్నది. హల్లెలూయా. ఆయన ఏం కోరుకున్నాడు? మన హృదయాన్ని కోరుకున్నాడు. మరి ఎన్ని వేషాలు వేసినా ఆయన ఏం చూస్తాడు అంటే నీ హృదయంలో నీవు ఏం తలస్తున్నావో అది చూస్తున్నాడు. హల్లెలూయా. ఆ హృదయాన్ని చూసే దేవుడి ముందు మనం ఎన్ని వేషాలు వేసినా వ్యర్థమే. హల్లెలూయా. అంటే జననం, క్రీస్తు పుట్టుక అందరికీ తెలుసండి, అందరికీ తెలుసు. కానీ ఆ క్రీస్తు జననం అప్పుడు కూడా క్రీస్తుకు కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి. హల్లెలూయా. క్రీస్తు అనగా ఎవరు? యేసు క్రీస్తు. క్రీస్తు అనగా అభిషిక్తుడు అని. ఆ క్రీస్తుకే ఏమెదురయ్యాయి? కష్టాలు ఎదురయ్యాయి. హల్లెలూయా. తెలుసండి, కష్టాలు ఎదురైన సంగతి తెలుసా? హేరోదు దేవుడు పుట్టిక గురించి తెలుసుకున్న తర్వాత తనను చంపడానికి సిద్ధపడ్డాడు. ఎవరిని? దేవుడిని. హల్లెలూయా. నేనే ఒక రాజుని, ఈ రాజ్యాన్ని వెళ్ళే రాజుని నేనే, నాకు పోటీగా ఎవరు వచ్చారని చెప్పి మాట్లాడుతున్నాడు, తనలో మాట్లాడుతున్నాడు. కానీ దేవుడు అన్ని ఎరిగినటువంటి వాడు. హల్లెలూయా. మనం 3 గ్రహించాలి. సంఘంలో నడుస్తున్నామంటే నామకార్థపు భక్తి కాదు, కానీ నిజమైన భక్తిగా చేయగలిగే వారిగా ఉండాలి. హల్లెలూయా. అట్టి లిస్టులో మనం ఉండాలి. ఆ లిస్టులో ఆ రోజుల్లో ఎవరు చేర్చబడ్డారయ్యా అంటే, ఎవరు చేర్చబడ్డారు? గొల్లలు, జ్ఞానులు, పరిచయం చేసేవారు దేవుడి దృష్టిలో ఉన్నారు. హల్లెలూయా. దేవుడు గొల్లలకి, గొర్రెలు కాచుకునే వారికి ఎందుకు కనబడ్డాడు? ఆ దేవదూత వాళ్ళకి ఎందుకు కనబడింది? ధనవంతులు ఉన్నారు, ఐశ్వర్యవంతులు ఉన్నారు, జాబ్ చేసేవాళ్ళు ఉన్నారు, రాజులు ఉన్నారు, ప్రధానులు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. కానీ ఎవరికి కనపడకుండా
గొర్రెలు కాచుకునేటువంటి వారికి ఎందుకు కనబడ్డాడు? ఆయన ఉద్దేశం ఏమిటి అంటే ఏమీ లేని వాడిని కోరుకుంటాడు. నీకు ఏమి ఉందన్నది కాదు, మన హృదయ అంతరంగాన్ని ఎరిగినటువంటి దేవుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో చూస్తాడు. అంటే ఆయన కోరుకున్నది ఏంటంటే ఏమీ లేకోకుండా నువ్వు ఎలా నిస్సహాయ స్థితిలో ఉంటావో వాటిని లేపడానికి చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే నా అంత తోడు లేరనే అహంతో ఉంటావో అటువంటి వాడిని దేవుడు చూడడు. హల్లెలూయా. నీవు ఎంతున్నా కానీ, నీ దగ్గర ఎంతున్నా కానీ ఇది నాది కాదు, ఈ సమయము దేవునిది, నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి అని ఎప్పుడైతే నీ హృదయంలో భయంతో ఉంటావో అప్పుడు నీ దేవుడు నీ యావదాస్తికి అంతటికి కావలిగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మత్తయి సువార్త 2 నుంచి చదవండి. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు అని అడిగారు. ఎవరు అడిగారండి? తూర్పు దేశపు జ్ఞానులు. వారెవరు? గొర్రెలు కాచుకునేవారు. వారికి ఆ వార్త ఎలా తెలిసింది? ఇక్కడ దేవుడు ఇక్కడ రాజుగా పుట్టిన వాడెవడు ఉన్నాడని చెప్పి వచ్చారు జ్ఞానులు. ఆయన అక్కడ ఉన్నాడని ఆయనకి ఎవరు చెప్పారు? వారికి ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? దూత చెప్పింది. హల్లెలూయా. లోక సువార్త 6 నుంచి చదవండి. 2 అధ్యాయం 6. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండును కనుక తన తొలుచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పొరుండబెట్టారు. హల్లెలూయా. ఇంకో దాని గురించి మాట్లాడారు. వాళ్ళకి ఎవరు చెప్పారన్న దాని గురించి దూత చెప్పింది. హల్లెలూయా. దూత ఎందుకు చెప్పింది అన్న దాని గురించి కింద చదువుతారు. ఆయనకి ఏమీ లేదు, అక్కడ సత్రములో వారికి స్థలము లేదంట. హల్లెలూయా. ఎక్కడ లేదు స్థలము? అక్కడ ఆయన పరుండ పెడతానికి కరెక్ట్ అయిన ప్లేస్ లేదు. కానీ ఆయన ఎక్కడ పడుకోబెట్టారంటే పశువుల పాకలో పడుకోబెట్టారు. హల్లెలూయా. ఆయన కోరుకున్నది ఏంటి? స్థలం అంటే ఎక్కడ ఉంది? ఈ రోజు ఈ కాలంలో ఆలోచిస్తే స్థలము అనగా నీ హృదయము. హల్లెలూయా. నీ హృదయములో ఆయన పుట్టిన గడియల్ని నువ్వు జ్ఞాపకం ఉంచుకొని నీ హృదయములో ఆయన్ని ఎక్కువగా కొలవగలిగితే ఆయనకి నీ పట్ల మహిమపరిచినట్లే. హల్లెలూయా. కానీ ఈ రోజు కూడా పండగ వాతావరణం వచ్చినప్పుడు ఇంటి ముందు పాకలు వేసి అందులో పడుకోబెడతారు, కానీ వాళ్ళ హృదయాల్లో మట్టికి చేర్చుకోలేరు. హల్లెలూయా. చేర్చుకుంటారండి. ఆ రోజు పశువుల పాకలు ఎందుకు పడుకోబెట్టారు? స్థలము లేక పడుకోబెట్టారు. ఈ రోజు స్థలం ఉంది. ఏ స్థలం ఉంది? హృదయం అనే స్థలం ఉంది. అది ఎవరు తీసేసేది కాదు. ఆ స్థలములో ప్రతి ఒక్కరూ చేర్చబడాలని కోరుతున్నాడు. కానీ ఏం చేస్తున్నారు? నామకార్థంగానే ఆయన బైబిల్లో స్థలము లేక అక్కడ పడుకోబెట్టారని రాసింది. దాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇంటి ముందు ఒక పందిరేసి అందులో ఏం చేస్తున్నారు? బొమ్మలు పెట్టి ఆయన చేసిన మొత్తాన్ని అందులో నెరవేర్చబడుతున్నారు. ఆయన చేసింది ఏంటి అంటే ఆయన క్రియలు మన హృదయంలో మొలకెత్తాలి. ఆ రోజు అక్కడ స్థలము లేదు, ఈ రోజు స్థలం ఉంది. ఎక్కడ ఉంది? మన హృదయంలో ఉంది. మన హృదయంలో ఆయనకి స్థలాన్ని ఇవ్వాలి. హల్లెలూయా. ఆ స్థలాన్ని ఇచ్చినప్పుడే దేవుడు మన పక్కన ఉంటాడు. తర్వాత చదవండి 8 నుంచి. లోకనే ఆ దేశములో
కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా, వాళ్ళు ఏం చేస్తున్నారండి? మందను కాచుకున్నారు. వాళ్ళు ఎదురు చోట్ల. కానీ గొర్రెల కాపరులు ఏం చేస్తారు అంటే, వాళ్ళు వెళ్ళిన పని ఏంటో దాని మీద నిమగ్నులై ఉంటారు. ఎదుటి వారి మీద పగ ద్వేషాలు ఏమి ఉండవు. వాళ్ళ మేకలకే కానీ గొర్రెలకే కానీ సమృద్ధిగా ఆహారం ఎక్కడున్నదన్న ఆలోచనలోనే ఉంటారు. ఎటువంటి కల్లాకపడం ఎరగని వారు. హల్లెలూయా. వాళ్ళు అడవి బిడ్డలుగా అడవిలో ఉండి జీవించేవారు. వారికి దేవదూత ప్రత్యక్షమైంది. దేనికి ప్రత్యక్షమైందంటే చదవండి. ప్రభుదూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడి. ఫస్ట్ ఏమొచ్చింది మన దగ్గరికి? ప్రభు దూత వచ్చింది. ప్రభు దూత వచ్చిన తర్వాత వారి చుట్టూ ఏమైంది? వెలుగు, అంటే ప్రకాశించబడింది. ఎప్పుడైతే మన దేవుడు తోడే ఉన్నప్పుడు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నీవే బాధలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఆయన వెలుగు నీకు తోడుగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దేవునికి విరుద్ధంగా ఉంటావో, దేవుని ఉద్దేశాలు కూడా వేరుగా ఉంటాయి. హల్లెలూయా. దేవుడికి అనుగుణంగా మనం నడిచినప్పుడే ఆయన వెలుగు మన మీద ప్రకాశిస్తుంది. హల్లెలూయా. చదవండి. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాలు. ఏంటండి ఆనవాళ్ళు? అయ్యి ఆనవాళ్ళు ఏంటండి? వారి చుట్టూ, అంటే వారి దగ్గర ఆనవాళ్ళు. మీకు అర్థమవుతుందో లేదో? వారి దూత ఎవరితో మాట్లాడుతుంది? కాపరులతో మాట్లాడుతుంది. వారికి ఇదే మీకు ఆనవాళ్ళు అంటుంది. ఏం ఆనవాళ్ళు? నేను మీ యందు ప్రత్యక్షమయ్యా. అదొకటి ఆనవాళ్ళు. దేవుడు కనబడతాడా? కనబడడు. కానీ వారికి కనబడ్డాడు. ఎవరికి కనబడ్డాడు? కాపరులకు కనబడ్డాడు. తర్వాత ఏం కనబడింది? వెలుగు కనబడింది. ఆ వారికి అదే ఆనవాళ్ళు. ఏం ఆనవాళ్ళు? మహా సంతోషమైన ప్రభు అయిన క్రీస్తు మన కొరకు దావీదు పట్టణంలో పుట్టి ఉన్నాడని చెప్పడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయి అంటే, మీరు నమ్మాలి అంటే మీకు ఇదే ఆనవాళ్ళు అంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టి ఒక తొట్టెలో వండుకొని ఉండట మీరు చూచిరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచున్నాడు. ఎవరు చేస్తున్నారు స్తోత్రాలు? ఎవరు చేస్తున్నారండి? దేవుడే స్తోత్రాలు చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుడే స్తోత్రాలు చేస్తున్నాడు. దేనికి చేస్తున్నాడు అంటే, ఆయనకి ఇష్టలైన వారు, ఆయనకి ఇష్టలైన మనుషులు భూమి మీద సమాధానంగా ఉండడానికి. మీరు ఎప్పుడైనా మీ హృదయాల్లో ఎదుటి వారి మీద కక్షపూరితమైన ఉంటే, దేవుడు మీరు ఎన్ని స్తోత్రాలు చేసినా నెరవేర్చడు. క్రిస్టియానిటీ అంటే ఏదో వచ్చాము వెళ్ళేవారు కాదు, కానీ వారం వారం ఆ భక్తి మన హృదయంలో చేర్చబడి ఆయన విధేయులయ్యి మనం ఆయనకు అనుగుణంగా ఉంటే దేవుడే స్తోత్రాలు చెల్లిస్తానంటాడు. హల్లెలూయా. ఎవరు చేస్తానంటారండి? దేవుడే చేస్తానంటాడు. మీకు ఏం కలుగుతాయన్నా? సమాధానము కలుగులు కాగానే ఆయనే ఆశీర్వదిస్తానన్నాడు. మన హృదయాలు ఏం మార్చాలి? క్రీస్తు జనమును అక్కడ పుట్టించాడు. మన హృదయంలో మన క్రియలు మార్చబడాలి ఫస్ట్. హల్లెలూయా. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత
ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యములను ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రండిని ఒకరితో ఒకడు చెప్పుకొని. హల్లెలూయా. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ దూత వచ్చి చెప్పిన విషయాల గురించి ఆలోచిస్తూ వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. దేవదూతే ప్రత్యక్షమయ్యి మనకి ఈ మాటలు చెప్పినప్పుడు ఇది నిజమా కాదా అసలు చూద్దాము అనే ఆలోచన వాళ్ళలో మొదలయ్యాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ముందు కొంత సమయం ఉన్న నలుగురు హల్లెలూయా. మీరు వినగలిగితే నేను చెప్పడానికి ఆసక్తి ఉంటుంది. మీరు వెళ్ళలేని నిస్సహాయ స్థితిలో ఉంటే చెప్పలేక నేను కూడా నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతాను. ఎందుకంటే మీరు అందరూ నాకు కనపడతారు. మీరు ఎవరికి కనపడకపోవచ్చు, మీరు చేసేది మీరు నాకు కనపడతారు. అంటే నేను మీ ఎదురుగా ఉన్నా కాబట్టి. అంటే మన క్రియలు కూడా మనం ఎక్కడో సాటుగా ఉన్నాం, ఎవరు కనపడతలేదు అనుకుంటాం, కానీ దేవుడికి మనం కనపడుతూనే ఉంటాం. హల్లెలూయా. ఒక సూర్యుడి కిరణము ప్రతి ఒక్క వ్యక్తి మీద పడినప్పుడు ఆ కిరణం ఏ విధంగా అయితే మనిషి మీద పడుతుందో దేవుని యొక్క చూపు కూడా అదే రీతిలో పడుతుంది అని నమ్మాలి. హల్లెలూయా. ఇక్కడేం చదివారండి, వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటాం మొదలు పెట్టారు. ఎవరండి? అప్పటిదాకా వాళ్ళకి వెళ్ళాలనే ఆలోచన లేదు. ఎక్కడికి? బెత్లెహేముకి వెళ్ళాలనే ఆలోచన లేదు. దూత వచ్చి చెప్పింది, దేవదూతే వచ్చి చెప్పింది. చెప్పినప్పుడు వాళ్ళు ఆలోచన చేశారు ఎక్కడికి వెళ్దామని. మనము కూడా ఒక ఏదైనా సువార్త ప్రకటించినప్పుడు పలానా చాట వార్త ఉందమ్మా అని చెప్పినప్పుడు మనకు కదలం. ఎందుకు కదలం అంటే అందులో అక్కడ ఏముంటుంది, మామూలుగా 4 మాటలు చెప్తారు, 4 పాటలు పాడతారు, అయిపోతున్న ఆలోచనలోనే ఉంటారు. కానీ అక్కడ దేవుని మాటలు అగ్ని వలె రగిలించబడుతున్నాయని ఎవరో గ్రహించలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మనం మందిరానికి రావాలి అని ఎదుటివారు మాట్లాడుతున్నారు అంటే తన మాటగా తన మాట్లాడాలి. అక్కడ దేవుడే పలికిస్తాడు, మన దారిని ఆయనే వేస్తాడు. దేవుని మార్గంలో నడిచే వారికి ఇబ్బందులు ఎదురవుతాయి, కానీ వీళ్ళు మొదలుపెట్టిన తర్వాత వీరికి ఇబ్బందులు ఎదురయ్యాయి. హల్లెలూయా. ఎవరికండి? కాపర్లు కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. వాళ్ళేమో సాధారణంగా వెళ్ళిపోయి క్రీస్తుని చూడాల, వాళ్ళు ఇబ్బందులు పడుకుంటే మార్గము కూడా నడిచారు. హల్లెలూయా. కానీ దేవుణ్ణి చేరారు. మనము కూడా మనం వెళ్ళే మార్గములో దేవుని తట్టు వెళ్ళేటప్పుడు అనేక ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఆ ఇబ్బందులు కూడా ఎదుర్కొని దేవుని సన్నిధిలో అడుగు పెట్టినప్పుడు నీ ఇబ్బందులన్నీ ఎన్ని ఇబ్బందులు ఎన్ని గంటలు పడ్డావు కానీ ఒక్క క్షణంలో తీయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చదవండి. త్వరగా వెళ్ళి మరియను యేసేపును తొట్టిలో పండుకున్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. ఏమని చెప్పారండి వీళ్ళు? వెళ్ళి యేసేపు మరియను తొట్టిలో పడుకుని ఉన్న శిశువును చూశారు. వారు చూచి ఈ శిశువుని గురించి తమతో చెప్పబడిన మాటలు చెప్పారు. ఏ మాటలు చెప్పారు? ఎంత కాదు, ఏమని చెప్పారు అని అడిగాను. హల్లెలూయా. ఏం చూశారు, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, వాళ్ళకి ఏం కనబడింది అంటే దేవుడు ఇక్కడ పెట్ట ఉన్నాడు అన్న సంగతి ఎవరు చెప్పారు? దేవదూత చెప్పింది. అప్పటి వరకు కూడా యేసేపు మరియకు తెలియదు. ఈ దూత ఎప్పుడైతే చెప్పిందో ఈ మాటలు వాళ్ళకి చెప్తున్నారు. ఏ మాటలు? ఇక్కడ సాక్ష్యాలు పలుకుతూ ఉంటారు, సంఘములో సాక్ష్యాలు పలుకుతూ ఉంటారు. వారు చెప్పేది ఏంటంటే అక్కడ సాక్ష్యం పలుకుతున్నారు. హల్లెలూయా. ఎవరి ముందు? యేసేపు మరియ ముందు వారి ఎదుట జరిగిన అద్భుత కార్యములను వారికి వివరిస్తున్నారు. మాకు ఇలా దేవదూత చెబితే మేము ఎలా వచ్చాము అని. వారికి మార్గం ఏమై ఉంది అంటే నక్షత్రము. వారికి దారి ఎవరు చూపించారు? దేవుడే చూపించాడు. ఈనాటి కాలంలో మనకు నక్షత్రం కనపడకపోవచ్చేమో కానీ మన మార్గము, మనం నడిచే త్రోవని మనుషుల ద్వారా ఆయనే మళ్ళిస్తాడు. అప్పుడప్పుడు అనుకుంటాం మనం ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు పొరపాటున ఒక్క క్షణం
ఆడి మాట మనం వెళ్ళినట్టయితే మనం అందులో పడిపోయేవాళ్ళం అనుకుంటామండి. అవి ఒక్కొక్క క్షణాన దేవుడు తప్పిస్తాడు. దేవుని మాట విని వాడిని, వినని వాడిని ఏం చేస్తాడు? అదే దారిలో ముందుకు వెళ్ళిన పోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతుల గురించి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. హల్లెలూయా. ఏదైనా సాక్ష్యం చెప్పినప్పుడు ఇది జరిగిందా అన్న అనాలోచనలో కూడా మనం ఒక్కొక్కసారి ఉంటాం. ఇది జరిగిందా, ఏదో చెప్తున్నారా అన్న అనాలోచనలో కూడా ఉంటాం. కానీ అక్కడ దేవుడు చేసిన కార్యాన్ని మనం అంగీకరించాలి. హల్లెలూయా. సన్నిధిలో వచ్చి సాక్ష్యం చెప్పడానికి సిగ్గుపడకూడదు. హల్లెలూయా. మొదటగా సన్నిధిలో మనకు దేవుడు చేసిన కార్యాన్ని భయం లేకోకుండా ఆయన ఎదట ధైర్యంగా చెప్పేటట్టు ఉండాలి. హల్లెలూయా. అలా చెప్పిన వారిని దీవిస్తాడు. హల్లెలూయా. దేవుని యొక్క అనుభూతిని పొందేసి నీలో దాచేసుకుంటాం కాదు, అది అందరికీ చెప్పాలి. ఆ యొక్క సువార్త అందరికీ అందించాలి. వారు ఏం చేశారు? వారు చూచినది, వారు విన్నది ఎవరు చెప్తున్నారు? యేసేపు మరియకు చెప్తున్నారు. ఎవరు? గొర్రెల కాపరులు. హల్లెలూయా. చదవండి. అయితే మరియా ఆ మాటలను తన హృదయంలో తల పోసుకొనొచ్చు భద్రమ చేసుకుందంట. ఎవరండి? ఆమె కూడా తెలియదు, మరి ఏమో కూడా తెలియదు ఇంత జరుగుతున్న సంగతి. అంటే దేవుని యొక్క పట్ల దేవుని యొక్క క్రియలు ఎలా ఉంటాయంటే మన పట్ల చేయాలన్నది ఇక్కడ నువ్వు అది అప్పుడప్పుడు అంటుంటావు. మందిరం చాలాసార్లు చెప్పింది, ఇక్కడ మీరు ప్రార్థన చేస్తే జవాబు వేరే శాతం నుంచి మొదలవుతుంది. అంటే మన దగ్గరకు వచ్చేప్పుడు కొద్దిగా ఆలస్యమైంది. హల్లెలూయా. ఇవన్నీ విన్నప్పుడు ఏం చేస్తుందంటే అవన్నీ ఆమె దాచిపెట్టుకుంది. చదువు. అంతటా ఆ గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని అన్న వాటినన్నిటిని గురించి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. హల్లెలూయా. చూచారు, చెప్పారు, వెళ్ళిపోయారు. ఎవరు చెప్పారంటే గొల్లలకు ఎవరు చెప్పారు? గొర్రెల కాపరులకు ఎవరు చెప్పారండి? మత్తయి సువార్తలో ఇక్కడ రాజు పుట్టి ఉన్నాడు ఎక్కడ అని అడిగారు. వాళ్ళకి ఎవరు చెప్పారు అన్నది మిమ్మల్ని ఇదంతా చదివించారు. ఎవరు చెప్పారు? దేవదూత వచ్చి చెప్పింది. ఒక ఆయన వెలుగు కనబడింది, ఆనవాళ్ళు కనబడ్డాయి. దానికి వచ్చి అడుగుతున్నారు వీళ్ళు. ఎక్కడ? యోదయ పట్టణ దేశంలో హేరోదు యొక్క రాజ్యంలో అడుగుతున్నారు. ఇప్పుడు మాట్లాడే కదా. యోధుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు అని అడిగారు. దాని గురించి అక్కడ లోపలికి వెళ్ళాల్సి వచ్చింది. హల్లెలూయా. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయనను పూజించుతామని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. హల్లెలూయా. ఎవరెవరండి? మళ్ళొకసారి చదవండి. హేరోదు రాజు మూడోది హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడ్డారంట. హల్లెలూయా. అతనంటే ఎవరు? హేరోదు. అతనంటే ఎవరు? హేరోదు. అతనితో పాటు యెరూషలేము వారందరూ కలవరపడ్డారంట. ఎందుకు కలవరపడ్డారు? వారందరూ, హేరోదు కలవరపడ్డాడు, రాజు కలవరపడ్డాడు, రాజుతో పాటు ఉన్న యెరూషలేము ప్రజలందరూ కలవరపడ్డారు. దేవుడు పుట్టాడని కలవరపడ్డాడా, లేకపోతే మన దగ్గర పుట్టారని కలవరపడ్డారా? దేనికి కలవరపడ్డారు? దేనికి కలవరపడ్డారయ్యా అంటే హేరోదు నేనే రాజుని, నేనే పాలించాలి అన్న స్వభావం కలిగిన వాడు. నా రాజ్యంలో ఇంకొక రాజు ఉండకూడదు, ఈ రాజు ఎక్కడ పుట్టాడని చెప్పి కలవరపడ్డాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేని కలవరపడ్డాడండి? ఈ రాజ్యంలో వేరొక రాజు ఉండకూడదు, ఈ రాజు ఇక్కడ పుట్టాడని వీళ్ళు మనల్ని అడుగుతున్నారని చెప్పి అందుకు కలవరపడ్డాడు.
మరి యెరూషలేము వారెందుకు కలవరపడ్డారు? యూదా దేశంలో బెత్లెహేము, యెరూషలేము ప్రజలు కూడా కలవరపడ్డారు. అంటే వీళ్ళు అడిగిన సంగతి రాజ్యంలో ఉన్న ప్రజలకు కూడా తెలిసింది. ఏమని తెలిసింది? యూదేయులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడని వీళ్ళకి కూడా తెలిసింది. ఎవరికి? యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలకి. మరి యెరూషలేము ప్రజలు ఎందుకు కలవరపడ్డారు? రాజేమో నేనే రాజుని, నాకు ఇంకొక రాజు పోటీకి అని చెప్పి కలవరపడ్డాడు. యెరూషలేము ప్రజలు ఎందుకు కలవరపడాల్సి వచ్చింది? వాళ్ళు ఎందుకు కలవరపడ్డారా అంటే, హేరోదే ఒక మూర్ఖుడు, క్రూరమైన వాడు, అనేక విధాలుగా ప్రజల్ని హింసించేవాడు. ఈయన పట్ల ఈయన క్రీస్తు గురించి రాజు అని చెప్తున్నారు కదా, ఇక ఈ రక్త ప్రవాహాలు ఏ రీతిలో సాగిస్తాడో, ఏ విధంగా నడిపిస్తాడో ఉండకూడదని చెప్పి వాళ్ళందరూ కలవరపడ్డారు. ఎవరండి? యెరూషలేము ప్రజలు. ఎవరు పుట్టినందుకు? యేసుక్రీస్తు పుట్టినందుకు, అక్కడ రాజుగా నియమించబడినందుకు. ఈ రాజు ఆ రాజుకు పోటీ వస్తున్నాడు అని చెప్పి, ఈ రాజు ఏమన్నా రాజ్యంలో ఉన్న వాళ్ళు ఏమన్నా ఇబ్బంది పడతారని చెప్పి అందుకు కలవరపడ్డారు. అదొకటి, ఆయన కూడా ఏదైనా చేస్తాడేమో అని యెరూషలేము ప్రజలు అందుకు కలవరపడ్డారు. అంటే ఇక్కడ ఇద్దరు కలవరపడ్డారు. హల్లెలూయా. కింద చదవండి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగను. హల్లెలూయా. ఆ రాజు ఎవరెవరు రప్పించాడండి? ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరిని సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాడు. హల్లెలూయా. తర్వాత చదవండి. కింద 6 నుంచి చదివండి. అంతటా హేరోదు 6 నుంచి చదివండి. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని. హల్లెలూయా. వాళ్ళు ఏం చేస్తారండి? అంతటి హేరోదు జ్ఞానులను రహస్యంగా పిలిపించాడు. దేనికి పిలిపించాడు? రహస్యంగా వాడు పిలిపించి ఆ నక్షత్రం చేత నడవసాగిన వారిని అందరినీ, ఆ కాలంలో ఉన్న వారందరినీ, అంటే హేరోదుకి ఈ రోజు తెలిస్తే, అంటే నక్షత్రం కనబడి నక్షత్రంతో నడవబడిన వారు అంటే ఒక నెల రోజు క్రింద అయి ఉంటుంది, లేదంటే ఒక సంవత్సరం కింద అయి ఉంటుంది. వాళ్ళు నడవడం సాగించాలి కదా. అంటే ఈ యొక్క దేశానికి వాళ్ళు రావాలి అంటే కొంత సమయం పడుతుంది. అంటే ఆ కాలంలో ఉన్నటువంటి వారిని, ఆ నక్షత్రం చూసినటువంటి వారిని ప్రతి ఒక్కరిని ఏం చేశాడు? తెలుసుకోవడానికి పిలిపించాడు. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. హల్లెలూయా. వారిని ఎందుకు పిలిపించాడండి? పూజించేవాడైతే నేరుగా వెళ్ళి పూజించాలి, నేరుగా వెళ్ళి ప్రజలను అడగాలి. ప్రజలకి మనవాడు ఏంటన్న సంగతి తెలుసు, ఎవరో చెప్పరు. రాజుగా పుట్టి ఉన్నాడంటే రాజునే చంపేస్తానన్న క్రూరత్వం కలిగినటువంటి వ్యక్తి హేరోదు. కానీ వాళ్ళు ఎవరు చెప్పరని చెప్పి వాడే హేరోదు రాజు ఏం చేశాడు? ఆ నక్షత్రం చేత చూచి నడిచిన ప్రతి ఒక్కరిని పిలిపించుకొని, రహస్యంగా పిలిపించుకొని వాళ్ళతో ఏం చెప్పాడు అంటే ఈ యొక్క స్వభావం కలిగిన వ్యక్తి గురించి వాళ్ళకి తెలియదు. హల్లెలూయా. ఎవరికి తెలియదు? వచ్చినటువంటి జ్ఞానులకి, తూర్పు దేశం నుండి వచ్చినటువంటి జ్ఞానులు అంటే గొల్లలు, కాపరులు. హల్లెలూయా. తెలియదు కనుక మీరు వెళ్ళి ఆ యొక్క శిశువు ఎక్కడున్నాడో కనుగోమని చెప్పి పంపించాడు. ఎక్కడికి? బెత్లెహేము అనే ఊర్లోకి. హల్లెలూయా. ఆ ఊర్లోకి పంపించినప్పుడు వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశంలో వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. హల్లెలూయా.
ఆ దూతలకి ఎవరు నడుస్తున్నారు? నక్షత్రం నడుస్తుంది. మన మార్గంలోకి ఎవరు నడుస్తున్నారు? పరిశుద్ధాత్మ నడుస్తాడు. హల్లెలూయా. మన కాలం ఇప్పుడు ఎవరు నడుస్తారండి మనకి? మనం ఒకదాన్ని అది అవ్వదు, కానీ నువ్వు దేవుని తట్టు చూసి ఇది జరిగిద్ది అని ఎప్పుడైతే నువ్వు ఒక అడుగు ముందుకేసి ముందుకెళ్తావో నీ ముందు ఎవరు నడుస్తారంటే పరిశుద్ధాత్మ నడుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి. ఆ నక్షత్రము చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించేది. హల్లెలూయా, హల్లెలూయా. వారికి నక్షత్రం కనబడింది, దారి చూపించింది. ఎక్కడికి? బెత్లెహేమ్ అనే ఊర్లోకి వెళ్ళిన తర్వాత నక్షత్రం కనబడింది. హల్లెలూయా. వాళ్ళ మార్గము తెలియదు, ఎక్కడున్నారో స్ట్రైట్ గా వెళ్ళలేరు. కానీ దేవుడు తోడే ఉన్నప్పుడు, దేవదూతే వాళ్ళకి ప్రత్యక్షమై మీరు వెళ్ళమన్నప్పుడు వారికి ఎవరు తోడే ఉన్నారు? దేవుడు తోడే ఉన్నాడు. దేవుడికి ఇష్టలుగా ఉన్న వారికి దేవుడే స్తోత్రాలు చెల్లిస్తున్నవాడు. మరి అటువంటి వారికి దేవుడు ఇక్కడ దిక్సూచి ఉన్నాడు. మరి దేవుడు దిక్సూచిగా ఉన్నప్పుడు వీరికి ఎవరు దారి చూపించాలి? దేవుడే చూపించాలి. అందుకే నక్షత్రాన్ని అక్కడ ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. వారికి ఆ నక్షత్రాన్ని చూడగానే వాళ్ళకి ఎంత ఆనందం వేసిందంటే అత్యానంద భరితులైపోయారు. ఆనందం కూడా డబుల్ ట్రిపుల్ అంటే 100%. అంత అత్యానంద భరితులైపోయారు. అది చూసి ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను శిశువును వారికి సాగిలపడి వారిని పూజించి ఆ తమ పెట్టెలో విప్పి బంగారమును బోళమును ఈ కానుకలన్నీ అర్పించారు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత హేరోదు నద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి యొక్క మార్గమున తమ దేశమునికి తిరిగి వెళ్ళారు. హల్లెలూయా. ఇక్కడ ఏం చేశారండి? హేరోదు వద్దకు వెళ్ళొద్దని ఎవరు చెప్పారు? దేవదూతే మళ్ళీ ప్రత్యక్షమైంది. దేవుడు తోడే ఉంటే అపవాదం తప్పించడానికి ప్రతి దినము, ప్రతి క్షణము, ప్రతి గడియ ఆయన ఆధీనంలో ఉంటది. ఆయన ఆధీనంలో ఉండాలంటే మనకి ఏముండాలి? ఆయనకి మనం స్థలం ఇచ్చేవారిగా ఉండాలి. హల్లెలూయా. ఆ స్థలము మనం ఇచ్చేవారిగా ఉంటే దేవదూతే మాట్లాడుతుంది వాళ్ళతో మాట్లాడిన దేవదూత మనతో మాట్లాడదా? పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడదా? హల్లెలూయా. ఏం చెప్తుందండి? హేరోదు ఆ శిశువు సంహరింపబడని ఆయన వెతకబోచున్నాడని శిశువును ఆ తల్లిని ప్రత్యక్షమైన హేరోదు శిశువును సంహరింపబడని వెతకబోచున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తులకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఎవరికి చెప్పిందండి? ఎవరికి చెప్పింది? యోసేపు చెప్పింది. హల్లెలూయా. ఈ బిడ్డని సంహరించాలని చెప్పి ఈ రోజు చూస్తున్నాడని చెప్పి ఇక దేవదూత యోసేపుతో మాట్లాడుతుంది. ఈ శిశువుని ఆ తల్లిని తీసుకొని వేరొక ఊరికి వెళ్ళిపోమని. హల్లెలూయా. అంటే దేవుడే కష్టాలు పడి ఉన్నాడు. ఆయన జననాన్ని మనం సంతోషకరంగా చేస్తున్నామే కానీ ఆయన జన్మించినప్పుడే ఆయన చంపాలని క్రూరులు ఆనాటి నుంచి ఉన్నారు. క్రీస్తుని మన హృదయంలో చేర్చుకునే వారిగా ఉండాలి కానీ క్రీస్తుని నాశనం చేసేవారిగా మనం ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈనాటి కాలంలో ఎలా ఉందంటే క్రీస్తుని బ్రతికించే వారిగా లేరు, క్రీస్తుని చంపేవారిగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అతను లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తులకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్టు హేరోదు మరణం వరకు ఆ
అక్కడ ఉండేను. అంటే ఏ రోజు చనిపోయే వరకు కూడా అక్కడే ఉండడం అన్నాడు. ఎక్కడికి? వేరొక ఊర్లో. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి. ఆ జ్ఞానులు తన్ను అపహసించరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములో దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగ పిల్లలందరినీ వధించిన. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎంత క్రూరం కలగాడో చూడండి ఒకసారి. ఆ జ్ఞానులు పిలిపించుకున్నాడు. జ్ఞానులు ఏం చేశారు? స్వప్నమందు కనపడిన దేవదూత మాటలు దీన్ని విన్న తర్వాత ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయారు. దీన్ని బట్టి ఏమర్థమైందంటే ఏది కావాలో అదే తీసుకోవాలి, చెడుని వదిలిపెట్టాలి, మంచిని తీసుకోవాలి. వీళ్ళు ఏం చేశారు? మంచిని తీసుకున్నారు, చెడుని వదిలిపెట్టారు. స్వప్నమందు దేవుడు ఏం మాట్లాడాడు? శిశువుకి ప్రమాదం ఉందని చెప్పారు. మీరు హేరోదు రాజు దగ్గరికి వెళ్ళొద్దు, మీ దారి మీరు వెళ్ళిపోమని చెప్పింది. ఎందుకు చెప్పింది? హేరోదు రాజు యొక్క క్రూరత్వం గురించి వివరించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే హేరోదు రాజు ఎలాంటి వాడు అంటే ఆ చంటి బిడ్డలు అంటే వీళ్ళెవరూ నాకు జ్ఞానులు కానీ పరిశీలనలు కానీ ఎవరూ నాకు చెప్పలేదు అంటే నేను కనుగొనలేకపోయాను అనుకుంటారు. నేనేం చేయాలని రాజులో ఒక కలవరం పుట్టింది. ఏం కలవరం? ఆ రాజుని ఎలాగైనా వాళ్ళు చెప్పలేకపోతే ఏమైంది, నేను వాళ్ళనే ఏదైనా నేను చేయగలను, రాజ్యం నాదని చేతిలో ఉన్న గర్వంతో ఏం చేశాడంటే 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల మొత్తాన్ని సంహరించమని చెప్పి ఆయన సందేశం పంపాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశారండి? ఆ మొత్తాన్ని 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల మొత్తాన్ని, అంటే బెత్లెహేమ్ అనే ఊరిలో ఆ రోజు కాలంలో 2000 మంది ఉంటే అందులో 160 మంది చిన్నపిల్లలు ఉన్నారు. 2 సంవత్సరాల పిల్లలు ఎంతమంది ఉన్నారంటే 160 మంది ఉన్నారు. ఈ 160 మందిని ఏం చేశాడంటే మొత్తాన్ని సంహరించేశాడు. ఈ సంహరించేసినప్పుడు వీళ్ళు ఏడుస్తూ ఉన్నారు. ఎవరు? యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలు. ఈ ప్రజలు ఏడుస్తూ ఉంటే తనకు ఒక ఆలోచన వచ్చింది. వీరు చనిపోయినప్పుడు వీళ్ళు వీళ్ళ కుటుంబాలకు వీళ్ళు ఉన్నారు, మరి నేను చనిపోతే ఎవరు ఉంటారో నాకు ఆలోచనలో వచ్చాడు. హల్లెలూయా. క్రూరంగా ఒక మనిషికి నేను చచ్చిపోయినప్పుడు ఏడ్చేవాళ్ళు ఒక్కళ్ళన్నా ఉండాలని చెప్పి ఒక ఆలోచనలో వచ్చి ఆయన ఒక ఆలోచన చేశాడు. ఏం చేసి ఉంటాడు? హల్లెలూయా. ఏం చేసి ఉండాలి? హేరోదు రాజు ఏం చేశాడు అంటే నేను చనిపోయే ముందు ఒక చెరసాలలో కొంతమందిని బంధించి, ఎవరిని? ఆ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి కొంతమందిని చెరసాలలో బంధించి నేను చచ్చిపోయిన క్షణం తర్వాత వారిని కూడా నేను చచ్చిపోయిన మరుక్షణము వారిని కూడా చంపేమన్నాడు. ఎవరిని? ఆ కొంతమంది. ఎందుకు చంపమన్నాడు అంటే నేను చనిపోయిన తర్వాత నా కొరకు ఎవరిలాగో ఏడ్చేవారు ఉండరు, అంగలార్చేవారు ఉండరు. నా కొరకు ఏడవపోయినా వాళ్ళ కొరకు ఏడుస్తారు. నా రాజ్యం మొత్తం ఏడ్చినప్పుడు ఏమైందంటే నా రాజు చనిపోయాడన్న ఆలోచనలు ఉంటారని ఎవరు చంపన్నాడు? తన రాజ్యంలో ఉన్నటువంటి వారిని చంపించేశాడు. హల్లెలూయా. తన మరణం తర్వాత అలాంటి వ్యక్తి హేరోదు. నాటకాల్లో చూస్తూ ఉంటాం, హేరోదును పాత్ర చిన్నగా చూపిస్తారు అంతే. కానీ హేరోదు పాత్ర అలాంటిదంటే క్రీస్తు జనంలో అప్పుడు పెద్దది. ఆయన చేసిందంతా ఇంతగా మనం చూపించింది ఒక అధ్యాయం ఉండదేమో కానీ ఆయన వివరించాలంటే ఒక పుస్తకం చాలు. అంత క్రూరత్వం కలిగినటువంటి హేరోదు. హల్లెలూయా, హల్లెలూయా. తన మరణానికి ఏడ్చేవారు లేరని చెప్పి రాజ్యంలో ఉన్న వారిని చంపేసినటువంటి వ్యక్తి. ఇక్కడ అదే అన్నాడు, మగ పిల్లలు ఉన్న 2 సంవత్సరాల్లో పిల్లలు చచ్చిపోయినప్పుడు ఆ ఆర్కండం చూశాడు. ఏం చూశాడంటే వాళ్ళకి ఏడస్తుని చూసి అప్పుడు ఆ ఆలోచన వచ్చింది. అంటే చంటి పిల్లలు చనిపోయినప్పుడే ఇంతగా ఏడ్చారు, తన ఇంటి వారిలో ఉన్న వారిని తీసేసినప్పుడు నా కొరకు ఎవరు ఏడుస్తారు అన్న ఆలోచన అప్పుడు వచ్చింది. అంటే అంత క్రూరం కలిగిన వాడు. తను రాజుగా ఉన్నప్పుడు ఆ రాజులో తన ఇంటిలో ఉన్న వారినే సహించలేదు హేరోదు రాజు. హల్లెలూయా. తనకు 10 మంది భార్యలు. హేరోదు ఎంతమంది? 10 మంది భార్యలు. పిల్లలు ఉన్నారు. పిల్లలను కూడా మొత్తం సంహరించేశాడు. నేనే రాజుగా ఉంటానని.
భార్యని పిల్లలు కూడా మొత్తాన్ని సంహరించినటువంటి వ్యక్తి, తన రాజ్యంలో మనుషులను చంపించినటువంటి వ్యక్తి, చంటి పిల్లలను చంపించేసినటువంటి వ్యక్తి, అటువంటి చేతుల నుంచి దేవుడు అక్కడే పుట్టాడు. చూడండి, అంటే శ్రమ ఎక్కడ ఉంటుందో దేవుడు కూడా అక్కడే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి 19 చదవండి, 17 చదవండి. అందువలన రామాలో అంగలార్పు వినబడిన, ఏడ్పును మహారోదన ధ్వని కలిగిన రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందడానికి ఉండేది అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యం నెరవేరును. హల్లెలూయా. చదవండి. హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళెను. శిశువు ప్రాణము తీయ చూచుచుండిన వారు చనిపోయారని చెప్పాను. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చాను. హల్లెలూయా. ఏం చేశాడండి? అతని ప్రాణాన్ని దేవుడితో పెట్టుకుంటే ఎవరికి ముప్పు? పెట్టుకున్నోడికే ముప్పు. హల్లెలూయా. అక్కడ ఎవరితో పెట్టుకున్నారు? హేరోదు రాజు దేవుణ్ణే సంహరించాలని చూశాడు. అంటే దేవుణ్ణే సంహరించాలని చూశాడంటే ఈయనలో ఉన్నటువంటి ఒక దురాత్మ ఎంత బలమైనదో చూడండి. హల్లెలూయా. మనకు కూడా ఒక్కొక్కసారి దేవునితో తిరిగేటప్పుడు అనేకమైన ప్రలోభాలు ఉంటాయి మనలో. మన దేవుని సన్నిధికి వెళ్దామా వద్దా అని అనాలోచనలో ఉంటాం. కానీ ఆ అనాలోచన మనలో నుంచి వచ్చేది కాదు. అది మనలో ఉన్నటువంటి ఒక సాతాను మనలో నుంచి వెలువడినిచ్చేది. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైనా మందిరానికి ఒక్క పూట మానేస్తే రెండో ఆదివారం నేను నెలనివ్వదు. హల్లెలూయా. తప్పు ఒకసారి చేసినా ఒకటే, 100 సార్లు చేసినా ఒకటే. అలాగే దేవుని సన్నిధి నువ్వు ఎప్పుడైతే ఆ గడప తొక్కన క్షణములో అది ఏ రీతిలో తొక్కాలి? భయభక్తులు కలిగి తొక్కాలి. నీ హృదయంలో ఆయన చేర్చుకొని తొక్కాలి. అలా చేసినప్పుడే దేవుని కార్యం నీలో నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. నీ మీద ఎవరు ఎన్ని చేసినా కానీ దేవుడు నీ పక్కన ఉన్నప్పుడు ఆ వాటినన్నిటినీ తీసివేస్తాడు. హల్లెలూయా. అది జరుగు కాలం కొంత సమయం పడుతుంది, ఎమ్మటే అయితే ఏ పని అవదు. హల్లెలూయా. కానీ అత్యవసరమైనటువంటి వాటికి ఎమ్మటే జవాబిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే చదవండి 22. అయితే అర్కెలయ తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదయ దేశము ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవరిచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలియా ప్రాంతముకు వెళ్ళి నజరేతుకు ఊరికి వచ్చి అక్కడ కాపురం పెట్టాడు. హల్లెలూయా. నజరేతు ఎప్పుడు వచ్చాడండి? నజరేతుకి ఎప్పుడు వచ్చాడు? హేరోదు చనిపోయిన తర్వాత దేవునితో మాట్లాడిన తర్వాత గలిలియా అనే ప్రాంతంలో నజరేతు అనే చిన్న గ్రామం అండి, చిన్న గ్రామం. అటువంటి చిన్న గ్రామంలోకి వెళ్ళి కాపురం ఉన్నారు. ఆ నజరేతుకు అప్పుడే మహిమ వచ్చింది. హల్లెలూయా. ఏ స్థితిలో ఉన్నది కదా, ఉన్న స్థితిని పెద్ద రాజ్యాల్ని హైదరాబాదు, విజయవాడ, వైజాగ్ కాదు ఆయన కావాల్సింది. చిన్న పల్లెటూరు ఆయన కావాల్సింది. ఏం కావాలని? చిన్న పల్లెటూరు. నీ హృదయంలో ఆయనకి స్థానము కొద్దిగా కావాలి. హల్లెలూయా. ఆయనకు కొద్దిగా స్థానాన్ని ఇస్తే ఆయన నీ పట్ల ఉంటాడు, నీ ఇంటి వారి పట్ల ఉంటాడు, నీ ఊరి వారి పట్ల ఉంటాడు, నీ యొక్క యావత్తులన్నిటిలో తోడే ఉంటాడు. హల్లెలూయా. ఆయన ఎక్కడ ఉన్నాడు? నజరేతుకు నామపడిన దేవుడు అంతకు ముందు ఎన్ని శ్రమలు అనుభవించున్నాడు, ఎంతమందిని వాడుకున్నాడు. హల్లెలూయా. మనకు నజరేతు అంటే నజరేతులో దేవుడికి జన్మించాడని ఒకటే తెలుసు. అక్కడ శిశు జన్మ మొత్తం జరిగిన సంగతి తెలుసు. కానీ అంతకు ముందు ఏం జరిగింది? ఆయన్నే చంపడానికి ఉపయుక్తమైనటువంటి కాలంలో, ఆనాటి కాలంలో జరిగింది. కానీ ఈనాటి కాలంలో కూడా క్రైస్తవ్యాన్ని చంపడానికి చాలా మంది చేస్తున్నారు. హల్లెలూయా. క్రైస్తవ్యాన్ని కాపాడేవారు తక్కువ మంది ఉన్నారు, నాశనం చేసేవారు
ఎక్కువ మంది ఉన్నారు. హల్లెలూయా. దేవునికి భయపడి, దేవునికి విధేయత కలిగి, దేవుని ఆధారపడి దేవునిగా దిక్సూచన చేసుకునే వారికి ఆయనకు ఎప్పుడు వారికి తోడుగా ఉండదు గాక. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా ఒక విశ్వాసి ఎప్పుడైనా దేవుని సన్నిధిలోకి రాకోకుండా ఇంటిలోనే అన్ని జరిగితే అనుకోవడం మూర్ఖత్వం. హల్లెలూయా. ఎందుకు అంటున్నానంటే, చిన్న ఉపమానం. ఒక క్షవరం చేయించుకుంటానికి నేనే అనుకోండి, క్షవరం చేయించుకోవడానికి షాప్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి అడుగుతున్నాడు, ఎవరు? క్షవరం వేసే వ్యక్తి నన్ను అడుగుతున్నాడు. అంటే నేను కాదు, నన్ను ఊహించుకున్నాను. అడిగేటప్పుడు, అయ్యా నువ్వు ప్రతిదినము సన్నిధికి వెళ్తున్నావు కదా, ఈ సన్నిధికి వెళ్ళేటప్పుడు నీ యొక్క బాధలు ఇవన్నీ పోవట్లేదు, అన్నీ జరుగుతున్నాయి అని చెప్పి ఆయన అడుగుతున్నాడు. ఎవరు? క్షవరం వేసేటటువంటి వ్యక్తి. కొంతమందికి ఏమో దేవుని సన్నిధిలో నడుస్తున్నారు, కానీ వారికి ఏమీ జరగట్లేదు, ఏమీ రావట్లేదు. వారు ఎప్పుడు చూసినా కానీ ఎక్కడ వేసిన వారు అక్కడే ఉంటున్నారు. ఎందుకయ్యా అని సమాధానం ఇచ్చాడు. ఏది? క్షవరం వేసే వ్యక్తి. దానికి సమాధానం ఏం చెప్పాలి? దేవుని సన్నిధిలోనికి డైలీ వెళ్తే ఒకలాగా ఉంటుంది, ఆయన మాటలకు అనుగుణంగా నడిచిందే ఒకలాగా ఉంటుంది. మాటలు వినకోకుండా మనం ఎక్కడో కూర్చొని నేను నా హృదయం దేవునికి అర్పించా, నా హృదయంలో నేను ఆయన ఆరాధిస్తున్నా అని అనుకుంటున్నారు. నువ్వు ఎక్కడో ఉండి ఆరాధించడం కాదు. ఆ సమయమున, ఏ సమయమున? ఆ సమయం అంటే పునరుత్థానం అనే యొక్క సమయమున నువ్వు ఎక్కడ ఉండాలంటే దేవుని సన్నిధిలో ఉండాలి. ఆ రోజు గొర్రెల కాపరులు అక్కడ నుంచి బయలుదేరి దేనికి వచ్చారు? వాళ్ళ హృదయంలో కూడా దేవుని చూచినట్లుగా అనుకొని, మా హృదయాలు దేవునికి ఇచ్చామని చెప్పుకొని వాడు అక్కడే ఆగిపోయి ఉండొచ్చు కదా. దేవుడిని చూడటానికి ఎక్కడికి వెళ్ళారు? ఆయన ఉన్న కాడికి వెళ్ళారు. ఎవరున్న కాడికి? క్రీస్తు జననమైనటువంటి చోటికి వెళ్ళారు. అంటే మనము మందిరానికి నడిచేటప్పుడు ఎక్కడ నడవాలి? ఆయన క్రీస్తు ఇక్కడ నివసిస్తున్నాడు అని ఇక్కడికి రావాలి. హల్లెలూయా. ఆయనకి అప్పుడు మనం కనపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి ఏం చెప్పాలో సమాధానం తెలియలే. అంటే నాకేం చెప్పాలో నాకు సమాధానం తెలియలే. బయటికి వెళ్ళిపోతున్నా. ఒక వ్యక్తి కనపడ్డాడు, భిక్షగాడు. గెడ్డంతో ఫుల్గా పెంచేసుకుని ఉన్నాడు. ముంగుంటే మొక్కల తగిలేంత గెడ్డం ఉన్నాడు. నేను క్షవరం షాపులోకి వెళ్తే నా కటింగ్ వేసి మంచి నీట్గా చేసి బయటికి పంపించాడు. ఎవరు? క్షవరం వేసే వ్యక్తి. అంటే మంగళ. ఏమి క్షవరం లేనివాడు ఎలా ఉన్నాడు? ఒంగుంటే మోకాళ్ళు తగిలేటువంటి క్షవరం ఆయనకు ఉంది. ఎందుకుంది? దేవుని సన్నిధికి నడిచిన వాడికి ప్రతిదీ తీయబడుతుంది, ఇబ్బందులన్నీ తొలగించబడతాయి. హల్లెలూయా. దేవుని సన్నిధి నా దగ్గరే ఉన్నాడు అనే అపోహలో ఉన్న వాడికి ఎలా ఉంటుందంటే, గడ్డం పెరిగినట్లు వాడి శ్రమలన్నీ వాడు చుట్టూనే ఉంటాయి. హల్లెలూయా. అప్పుడు లోపలికి వచ్చి అన్నాడు, ఏ వ్యక్తి అయినా ఇప్పుడు క్షవరం వేసేవాడికి, నేను నీ దగ్గరకు వస్తే నువ్వు వేసావా, లేదంటే నువ్వు వెళ్ళి బయటికి వెళ్ళి క్షవరం వేస్తావా అంటే, ఆ క్షవరం వాడు ఏమంటాడంటే, నేను లోపలికి వచ్చిన వాడికి అంత, నేను బయటికి వెళ్ళి నాకేం పని చేసిందాగా అంటాడు. అంటాడా? అర్థమైందా నేను చెప్పేది? అర్థమైందా? లోపలికి వచ్చిన వాడికే నేను క్షవరం వేసి పంపిస్తాను నీట్గా, బయట ఉన్నవాడికి నాకేం పని అని జవాబు చెప్పాడు. మరి ఎంత అన్నప్పుడు, మరి బాధలు పోవా, ఆయన నమ్ముకున్నాడు చేశాడని చెప్పి మీరు ఇందాక నన్ను అడిగారు. మరి నీ లోపలికి రానప్పుడే నువ్వు క్షవరమైనప్పుడు దేవుని సన్నిధిలోకి నడవనోడికి నాకేం పని, ఆయనకి ఏం పని అయ్యా అని సమాధానం చెప్పాడు. హల్లెలూయా. అంటే మనం ఏం చేయాలి? ఆయన పునరుద్ధానం మనం ఎక్కడ కనబడాలి? దేవుని సన్నిధిలో కనబడాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో కనబడి మన హృదయం ఆయన చోటించి మన స్థితిగతులన్నీ మార్చుకొని ఆయన పట్ల మనం భయం కలిగి ఉంటే మనకు దేవుడి కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైన వారందరూ ఒక్కసారి స్తోత్రాలు చేస్తారని దేవుని పేరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమయానికి దేవునికి మహిమ కలుగును గాక.